నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మైనస్ పవర్ అన్నారు అండ్ ప్లస్ పవర్ కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అంటే మైనస్ ఎక్కువ ఉండకూడదు అని అన్నారు కదా, సో ప్లస్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? నో అలా ఏం లేదు. ప్లస్ పవర్ వచ్చిందంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ హైపర్మెట్రోపియా అండ్ మైనస్ పవర్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ మయోపియా. ఓకే, సో మయోపియా అంటే షార్ట్ సైట్, అంటే పిల్లలకి దగ్గర ఉన్నది కనిపిస్తుంది, దూరం ఆబ్జెక్ట్స్ కనిపించవు. హైపర్మెట్రోపియా అంటే వాళ్ళకి దూరం పర్వాలేదు కనిపిస్తుంది, దగ్గర కనిపించదు అనమాట. సో ప్లస్ పవర్ యూజువలీ గ్రోత్తో పాటు అది తగ్గిపోతుంది అనమాట. చైల్డ్ గ్రో అయ్యే కొద్దీ ప్లస్ పవర్ విల్ గెట్ అండర్ కంట్రోల్. బట్ మైనస్ పవర్ ఏమంటే ఇట్స్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. అంటే బాబు పెరిగే కొద్దీ అబ్నార్మల్గా నియర్ యాక్టివిటీస్ చేయడం, ఆర్ ఇఫ్ పేరెంట్స్కి మైనస్ పవర్ మయోపియా ఉందనుకోండి, పిల్లలకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది ఈ ఏజ్ తోటి డెవలప్మెంట్ తోటి పెరుగుతుందన్నమాట. ఓకే, సో మన టార్గెట్స్ ఏముంటాయంటే ద చైల్డ్ షుడ్ హ్యావ్ 100% విజన్, 6 విజన్ విత్ ద గ్లాస్ కరెక్షన్, and the minus power should not increase. Okay, that is our target. Why minus power pergaddu? Why am I stressing on this point ante? So minus myopia perige koddi it goes into a condition known as high myopia. Ante -6 power datindante we call it as high myopia, and there are multiple complications associated with this high myopia. So that's why manamu we are more stressing over controlling myopia these days. Okay, మన ఫోకస్ అంతా ఇప్పుడు మయోపియా కంట్రోల్ పైన పెడుతున్నాము. సో చాలా మంది పిల్లలకి బై బర్త్ కూడా సైట్ వస్తుంది అని చెప్పేసి అని వింటున్నాము. అసలు హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పిల్లలకి పుట్టుకతోటి సైట్ రావచ్చండి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ జెనెటిక్స్. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి హెరిడిటరీగా. అది కాకుండా దెర్ మే బీ సమ్ స్ట్రక్చరల్ అనామలీస్ ఇన్ ద ఐ. ఓకేనా? సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే మదర్ ఫాదర్కి వెన్ ఎవర్ దే హ్యావ్ షార్ట్ సైట్ ఆర్ మయోపియా, సో వాళ్ళకి మైనస్ పవర్ 1 పేరెంట్కి ఉన్నప్పుడు పిల్లలకి 25 to 30% రిస్క్ ఉంటుంది అర్లీగా రావడానికి కూడా అండ్ ప్రోగ్రెస్ అవ్వడానికి కూడా. అండ్ ఇద్దరు పేరెంట్స్కి ఉంటే ఆల్మోస్ట్ 45 to 50%కి రిస్క్ పెరిగిపోతుంది. ఓకే, సో దాట్ ఈస్ వన్ రీజన్. పిల్లవాడు పుట్టక ముందు డ్యూరింగ్ ద డెవలప్మెంట్, తల్లి కడుపులోనే డెవలప్మెంట్ ప్రాసెస్లో ఏమన్నా అనామలస్గా చేంజెస్ రావడం వల్ల ఏమవుతుందంటే లెన్స్ అనేది ఉంటుంది మన కన్ను ఐబాల్ లోపల. దెర్ ఇస్ అ ట్రాన్స్పరెంట్ లెన్స్. ఓకే, సో ఈ ట్రాన్స్పరెంట్ లెన్స్లో డ్యూరింగ్ ద డెవలపింగ్ స్టేజ్ కొన్ని కంజనైటల్ డిఫార్మిటీస్ రావచ్చు. సో దానివల్ల కూడా మనకి హై మయోపియా తోటి బాబు పుడతారు. ఓకేనా? అది కాకుండా ప్రీటర్మ్ బర్త్ అంటే 9 నెలలకి ముందు పుట్టిన పిల్లలకి వాళ్ళు ఐదర్ లో బర్త్ వెయిట్ ఉంటారు ఆర్ హైపాక్సియాలో ఉంటారు, అంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో అటువంటి పిల్లలకి ఐసీయూలో అడ్మిట్ చేసినప్పుడు దే గివ్ ఆక్సిజన్. సో దాట్ ఈస్ అ లైఫ్ సేవింగ్ థింగ్. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఇస్ ఫర్ సేవింగ్ ద లైఫ్. బట్ అది రెటీనా అనే మన లేయర్ ఉంటుంది అనమాట ఐలో. సో ఈ రెటీనా అనే లేయర్కి ఇట్స్ డ్యామేజింగ్ అనమాట, హై ఆక్సిజన్ లెవెల్స్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం. సో ఇటువంటి ఏమైనా డ్యామేజ్ జరిగి ఉంటే రెటీనాలో ఇట్ డెవలప్స్ అ కండిషన్ నోన్ యాజ్ ఆర్ఓపి. ఇటువంటి పిల్లలకు కూడా హై మయోపియా వచ్చే రిస్క్ ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ చిల్డ్రన్ హూ ఆర్ బోర్న్ బిఫోర్ 9 months ఆఫ్ డెలివరీ టైమ్, మనము ఫస్ట్ 30 days ఆఫ్ బర్త్ లోనే వీ షుడ్ డూ ఐ స్క్రీనింగ్ to detect any abnormalities in the retina. పుట్టిన 30 days లోపే టెస్ట్ చేయొచ్చు? yes, పుట్టిన 30 days లోపల టెస్ట్ చేయాలి, మ్యాండేటరీ. ఓకే, సో మీరు ఇందాక చెప్పినప్పుడు నా డౌట్ అదే ఉండే. యాక్చువల్లీ మీరు 5 years వచ్చిన తర్వాత నుంచి మనకు ఆ రబ్బింగ్ కానీ రెడ్డిష్ ఆర్ నీళ్లు కారడం ఇవన్నీ చెప్పారు సిమ్టమ్స్. సో ఫస్ట్ పుడుతూనే కొంతమందికి సైట్ ఉన్నప్పుడు పేరెంట్స్కి తెలీదు, ఆబ్వియస్లీ చైల్డ్ కెన్ నాట్ స్పీక్ అబౌట్ దట్. సో అది వాళ్ళు చెప్పే స్టేజ్కి లేదా పేరెంట్స్ గమనించే స్టేజ్ వచ్చేసరికి ఆబ్వియస్లీ లోపల డ్యామేజ్ అయిపోతుంది కదా. సో దానికోసము ఇప్పుడు ఆరోపి. ఎస్, మేజర్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేరెంట్స్కి ఏముంటుందంటే పిల్లలకి ఐ చెకప్కి ఫస్ట్ ఎప్పుడు తీసుకురావాలి? ఓకే, సో టర్మ్ అంటే 9 నెలల తర్వాత పిల్లలు పుట్టిన పిల్లలకైతే వీ కెన్ బ్రింగ్ విత్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్, అంటే పుట్టిన 1 year లోపు ఒకసారి ఐ చెకప్ చేయించాలండి. సో బికాజ్ నాట్ ఓన్లీ గ్లాస్ పవర్, చాలా జెనెటిక్ అంటే మేనరికాల పెళ్ళిళ్ళు, వీటిలో కొన్ని ఐ డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్, క్యాట్రాక్ట్స్ ఇట్లాంటివి కూడా డెవలప్ అవ్వచ్చు పిల్లలు, అండ్ పేరెంట్స్ గమనించకపోవచ్చు. సో ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్లో
ఫస్ట్ చెకప్ అయిపోవాలి. 9 నెలల ముందు పుట్టిన పిల్లలకి ఫస్ట్ 1 month ఆఫ్ లైఫ్లో ఫస్ట్ చెకప్ అయిపోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ చెకప్స్ ఏం ప్రాబ్లం లేదంటే ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ 3 yearsకి అంటే ప్రీ స్కూల్ స్క్రీనింగ్ అంటాము, అప్పుడు చేయించవచ్చు. అండ్ అప్పుడు కూడా ఏం ప్రాబ్లం డిటెక్ట్ అవ్వలేదంటే 5 yearsకి చేస్తాము. ఓకే. ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం మనకి ఫస్ట్ ఐ స్క్రీనింగ్లో డిటెక్ట్ అయింది అనుకోండి, నెక్స్ట్ వీ విల్ కాల్ ఐదర్ 6 monthly ఆర్ 1 yearly ఫాలోఅప్స్కి పిలుస్తాం.